హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంప వడియాలు చేస్తున్నానండి. చూడండి, క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఈ బంగాళదుంప వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్గా కూడా తినవచ్చండి. నా ఛానల్లో బంగాళదుంపతో చిప్స్ కూడా చేశానండి. ఆ వీడియో కూడా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. పొటాటో చిప్స్కి కేజీ పొటాటోస్ తీసుకోవాలి. తీసుకొని ఇలా పీల్ కట్ చేసుకోవాలి. ఇలా పీల్ తీసేసి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి, లేదంటే రెడ్గా అయిపోతాయి ఈ పొటాటోస్. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా పీల్ తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. మట్టి ఏమైనా ఉన్న పోయిద్ది. ఇలా వాష్ చేసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా పొటాటోస్ అన్నీ స్లైసెస్ లాగా చేసుకుందాం. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. పొటాటోస్ని బాయిల్ చేసుకోవటానికి ఇలా ఫ్రీగా ఉన్న ఒక డేక్ష పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. మెజరిన్ అనేది అవసరం లేదండి. పొటాటోస్ అన్నీ మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తాను. సాల్ట్, కొంచెం వాటరు హీట్ అయ్యాక ఈ పొటాటోస్ వేసుకోవాలి. ఇలా పొటాటోస్ అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, వాటర్ ఇలా అన్నీ మునిగితే సరిపోతాయి. చూడండి, ఈ పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ స్లైసెస్ని పూర్తిగా ఉడకనిచ్చుకోకూడదండి. జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోయిద్ది. చూడండి, ఇలా పొంగు వస్తే సరిపోయిద్ది. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇలా వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా చున్నీ మీద కానీ, కాటన్ క్లాత్ మీద కానీ, శారీ మీద కానీ ఎండలో వేసుకొని 3 days 4 days అలా పూర్తిగా ఎండనిచ్చుకోవాలి. చూడండి, ఇలా విడివిడిగా వేసుకోవాలి. వేసుకొని 3 days 4 days అలా బాగా ఎండనిచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 4 days తర్వాత ఇలా రెడీ అయ్యాయి. వీటిని ఆయిల్లో వేయించుకుందాం. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వీటన్నిటిని వేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోతున్నాయో.
చూడండి ఇలా వేయించుకోవటమే. చక్కగా పప్పులో కానీ ఎలా అయినా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్ కూడా తినొచ్చు ఇవి. కొంచెం సాల్ట్ కొంచెం కారం చల్లుకొని టాస్ చేసుకొని మన పొటాటో చిప్స్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా తయారయ్యాయో. అంతే అండి, బంగాళదుంపతో వడియాలు రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.